అదిగో వీడియో తీస్తున్నా ఫోటోలు తీ ప్రదీప్ కూడా వాటర్ చోడవరం నుండి నర్సీపట్నం వెళ్ళేటువంటి బిఎన్ రోడ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతూ ఉంది. ఈ రోడ్డు అనేటువంటిది 4 రోడ్లు చేస్తామని చెప్పారు. ఉన్న రోడ్డుకే దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీని మీద అనేకమంది ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ సంస్థలు గొడవ చేసి ఆందోళన చేసి ఈ రోడ్డు వేయండి మహాప్రభు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం సీఎం కుట్టినట్టయినా లేదు. సీఎం రమేష్ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఈ నియోజకవర్గంలోని. ఈ నియోజకవర్గం సీఎం రమేష్ నాకు పార్లమెంట్లో పెద్ద పలుకుబడి ఉంది. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ మెడలో ఉంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా అది అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ రోలుగుంట వరకు ఈయన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి. మరి ఈ రోడ్డు ఇంత అధ్వానంగా ఉంటే రాత్రి అక్కడ రోడ్డు దిగబడిపోయి గరినగం దగ్గర ట్రాక్టర్ ఉండిపోతే ప్రొక్లైన్తోనే చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ప్రజలే ఇక ఈ రోడ్డు మాకు అక్కర్లేదని చెప్పేసి పెద్ద పెద్ద గోతులు తవ్వేసి వదిలేద్దాం,
అని చెప్పి దండం పెట్టేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వానికి దండం పెట్టేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారు అని అంటే ఎంత ఇసుకెత్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. నిన్న ఇవన్నీ చూసిన తర్వాత మన కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆ రోడ్లన్నీ పరిశీలన చేసి బురదంతా ఒళ్ళంతా రాసేసుకొని గోతులంటే దిగిపోయి ఆర్ఎన్బి అధికారులు పిలిచి ఈ రోడ్డు అర్జెంటుగా వేసేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోడ్డు వేసేయమంటే ఆర్ఎన్బి అధికారులు వేసారు. వాళ్ళకి నిధులు ఇవ్వాలి, దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటాడు, దానికి ఒక గ్రాంట్ ఇవ్వాలి, గ్రాంట్ ఇచ్చి మీరు రోడ్డు వేయండి, యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్డు పూర్తి చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. కానీ అటువంటిది కాకుండా ఆర్ఎన్బి అధికారులు తీసుకొచ్చి నాటకీయ పరిణామంలోని ఈ పరిస్థితులు తీసుకొని వచ్చి వాళ్ళని ఏదో జనాలు కళ్ళు తొట్టడం కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. బురద రాసుకోవడం కాదు, మీరు వాళ్ళకి నిధులు ఇవ్వండి, నిధులు ఇచ్చి రోడ్డు అర్జెంటుగా రోడ్డు వేయండి అని చెప్పేసానంటే వాళ్ళు రోడ్డు వేస్తారు. మీ ప్రభుత్వం నిధులే ఇవ్వట్లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్లో ఈ జిల్లాలోని 147 కోట్ల రూపాయలు బకీలు ఉన్నాయి. వాళ్ళు రోడ్లు వేసినందుకు ఇప్పుడు వచ్చి ఒక అది లేదు, గతి లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు పుస్తుల తాటలు తాకట్లు పెట్టి వాళ్ళ భార్యలు ఈరోజు వాళ్ళు ఆ రోడ్లన్నీ వేశారు. వాళ్ళు అప్పులు చేసి తిప్పలు పడి ఈరోజు బతికినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఈ రోడ్డు ఎవడేస్తాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వం చిత్తశుద్ధ ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు మెడకాయ మీద తలకాయ ఉంటే ప్రభుత్వానికి నిధులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చి రోడ్లు పూర్తి చేయండి అని చేసి చెప్పండి. ఇది చేయకుండా మేము సంవత్సర కాలం అయింది మేము పండగలు చేసుకుంటామని చెప్పేసి చెప్తే ఇంతకన్నా దుర్మార్గం మీరు ఒకటి ఉండదు. కాబట్టి వెంటనే చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలి. రాజుగారు బురద రాసుకోవడం కాదు, ప్రజలకు బురద రాయడం కాదు, ఆయన బురద జల్లుకోవడం కాదు, ప్రజలకు బురద చల్లడం కాదు, ముందు అర్జెంటుగా రోడ్డు వేసే పని, వాళ్ళు నిధులు ఇచ్చే పని చేయండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.